ఒక అపూర్వమైన దృశ్యం ఇవాళ తెలంగాణ నేల మీద కనబడుతూ ఉంది. ఏంటంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ గారు కూడా దొరయేందురో దొర పీకుడేందురు అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి దాడుతున్నాడు. గద్దరన్న పోతే గాద్గదిక స్వరంతో ప్రజా సంఘాల వాళ్ళు, సాహితీ సాంస్కృతిక సంఘాల వాళ్ళు, ప్రభుత్వము, మంత్రిమండలి ఇలా అందరూ కలిసి గద్దరన్నకు జోహార్లు చెప్పడంలో ఎట్లాంటి శశబిషలు లేకుండా, నేను చెప్తే వేరే అనుకుంటారేమో, నేను చెప్పకుంటే సప్పుడే కూరుకుంటే బాగుండు అనుకోకుండా ఒక అపూర్వమైన దృశ్యం ఇవాళ తెలంగాణ నేల మీద, తెలుగు నేల మీద కనబడుతూ ఉంది. అందుకు గద్దరన్న యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వాలు ఒక విప్లవ గాయకునికి, ఒక విప్లవ ప్రయాణికునికి శ్రద్ధాంజలి ఘటించడం, ఆయన యొక్క వాక్యాలని అసెంబ్లీ వేదికగా మాట్లాడడం అనేది ఒక అపూర్వమైన దృశ్యం. అలాగే వేదిక మీద అందరూ ప్రజాకవులు ఉన్నారు. నేనేమో ప్రజా పాటల మీద రాసేయచ్చు, కానీ నేను పక్కాగా సినిమా కవిని. మా పసునూరు రవీంద్రకు థ్యాంక్ చెప్పాలి. ప్రజాకవుల మధ్య సినిమా కవిని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు రవీంద్ర తంబి. అయితే ముందుగా నేను రేవంత్ రెడ్డి గారికి ఒక ధన్యవాదాలు చెప్తున్నాను సినీ కవిగా. ఎందుకంటే 10 ఏళ్లుగా నంది అవార్డులనే మూసుకుపోయిన ద్వారాన్ని తెరిచి నంది అవార్డులు ఇచ్చే కమిటీ కోట ముందు ఉన్న బారికేడ్లను భూమట్టం చేస్తూ మా సినిమా వాళ్ళకి గద్దరన్న అవార్డు పెడుతున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి సినిమా కవిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సింగమనేని నారాయణ గారని ఒక గొప్ప కథా రచయిత ఉన్నాడు. ఆయన ఒక కథా రచయితల యొక్క సమావేశంలో కథ ఎలా రాయాలో చెబుతూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు కొత్త కథలు రాయాలనుకున్నా, లేదా లబ్ధి పొందినటువంటి రచయితలు కథలు రాయాలనుకున్నా, మీకు మనసు తోచకపోతే ఒక్కసారి గద్దరన్న పాట వినండి, మీకు కొత్త పాట పుడుతుంది అన్నాడు. దట్ ఈస్ గద్దర్. గద్దరన్న ప్రవేశపెట్టిన కొన్ని కొత్త విషయాలు ఏంటంటే, ఆయన పట్టుకున్న కర్రను లేదా భుజం మీద వేసుకున్నటువంటి గొంగళిని కూడా ఒకసారి ఆ గొంగళిని పసిబిడ్డలాగా చేస్తాడు, ఒకసారి ఆ యొక్క గొంగళిని పసిబిడ్డలా చేస్తాడు, పదునైన ఆయుధంలా చూపెడతాడు. గుడ్డ ఒకటే, శాలువా ఒకటే, అది ఒకసారి పసిబిడ్డ అవుతుంది, ఒకసారి అమరవీరుని పార్థివ శరీరం అవుతుంది, మరొక్కసారి అది ఆయుధం అవుతుంది, మరొక్కసారి అదే కవచం అవుతుంది, మరొక్కసారి అది వాళ్ళ తనను కన్న లక్ష్మమ్మ అమ్మ అవుతుంది. అలా ఒక శాలువాను ఇన్ని రూపాలలో చూపించిన ఏకైక గాయకుడు, కవి, కళాకారుడు ఆయనే. ఆయన మాట్లాడే భాషలో మొత్తం మాండలికం ఉండదు, మొత్తం ఉపరితల భాష ఉండదు. మాండలికాన్ని, ఉపరితల భాషని కలిపి గద్దరన్న సొంతంగా ఒక తెలుగు భాషను, యాసను తయారు చేసుకున్నాడు. అలాగే నాకు సినిమా ప్రవేశంలో నేను వెళ్ళేటప్పుడు మా నాన్న అంతకుముందే చనిపోయాడు. నేను సినిమా పాటలు రాయాలా వద్దా అని తెలుసుకోవడానికి ఎవరిని అడగాలో తెలియక నేను గద్దరన్న ఇంటికి వెళ్ళా. అన్నా, నేను సినిమాల్లో పాటలు రాయాలనుకుంటున్నాను, మీ యొక్క ఉద్దేశం చెప్పండి, అభిప్రాయం చెప్పమంటే, ఇక్కడి నుంచి చక్కగా దాసనాగరావు దగ్గర పోయి పాట మొదలు పెట్టుకోరా అన్నాడు. వద్దని చెప్పలా. దట్ ఈజ్ గద్దర్. కొండపల్లి సీతారామయ్య గారు అనుకుంటా, ఎందుకంటే అది అల్లమన్న చెప్పాలి. ఆయన రాసిన ఒక పుస్తకం మొత్తాన్ని ఒక పాటలో చెప్పినాడు. వ్యవసాయ విప్లవం, భారతదేశం అన్నదాన్ని
ఒక పుస్తకంలో ఉన్న విషయాన్ని ఒక పాటలోకి తీసుకురావచ్చు అని నాలాంటి వాళ్ళకి మార్గం చూపించినటువంటి మహా మార్గదర్శకుడు గద్దరన్న. అలాగే సిరిమెల్ల సెట్టు కింద లక్ష్మమ్మ అనే పాటతో స్త్రీవాదం అనేటువంటి ఒక సోయిని మొట్టమొదటిసారి తీసుకొచ్చిన వాడు గద్దరన్న. దళిత పులులమ్మ అనేటువంటి పాటతో దళితవాదానికి ఒక భూమిక తయారు చేసిన వాడు గద్దరన్న. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాటతో ఒక అస్తిత్వవాదానికి సంబంధించి ప్రాంతీయవాదాన్ని గురించి ఒక పాట ఎలాలో నేర్పిపోయినటువంటి వాడు గద్దరన్న. ఆయన ఒక్క పదాన్ని బహురసాలలో పలికిస్తాడు, అది ఆశ్చర్యం. అది హోలరే హోలా హోలా, ఇది ఎన్ని రకాలుగా అంటాడంటే మనం ఆశ్చర్యపోతాం. అది విషాదంగా అంటాడు, విప్లవాత్మకంగా అంటాడు, వికటాటహాసంగా అంటాడు, వ్యంగ్యంగా అంటాడు. పదం మాత్రం అంతే, హోలరే హోలా హోలా హోలరే హోలా హోలా హోలరే. ఇన్ని రకాలుగా ఒక్క చిన్న పదాన్ని తీసుకుని ఇన్ని ముఖాలుగా చెప్పవచ్చు అన్న సంగతి మొట్టమొదటిసారి ఈ భూమి మీద మొదలుపెట్టిన కవి గద్దరన్న. పాటను ఎక్కడ నొక్కి చెప్పాలో, ఎక్కడ తేల్చి చెప్పాలో తెలిసినటువంటి ఒక రసాయనిక శాస్త్రవేత్త, ఒక పాట రసాయనిక శాస్త్రవేత్త ఈ తెలుగు నేల మీద, ఈ భారత భూమిలో పుట్టినాడు అంటే వెళ్ళి గద్దరన్న మాత్రమే. అతనికన్నా పూర్వం సుద్దాల హనుమంతు రాయొచ్చు, లేదా శివసాగర్ రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా భూమికలు చేసినారు కావచ్చు. కానీ ఒక కొత్త విషయాన్ని, అందుకే ఆయన పాట పాడితే మనలాంటి వాళ్ళ గుండెల లోపల భూకంపం పుట్టిస్తాడు. మనలాంటి వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న నొసళ్ళ మీద భూకంపం పుట్టిస్తాడు. భూకంపం అంటే కనుబొమ్మలు. భూకంపం పుడుతుంది ఒక దగ్గర, మనకేమో భూకంపం పుడుతుంది. ఇలా ఒకే ఒక్క పాటతో రెండు కంపనాలను సృష్టించినటువంటి ఏకైక ఆయుధం గద్దరన్న గొంతు. ఇది గద్దరన్న యుగం. ఒకప్పుడు గాంధీ యుగం అనే ఒక మాట ఉండేది, దాన్ని పూర్వపరం చేస్తూ గద్దరన్న యుగం అనిపించుకున్నటువంటి ఏకైక వ్యక్తి కూడా గద్దరన్న మాత్రమే. ఇలా ఆయన గురించి ఎన్నో చెప్పొచ్చు. పాటలో కొసమెరుపు ఇవ్వడం చెప్పే ముందు అంటాడు, మీరు బాగా గమనించండి. ఊరికే అడక తింటే మన కలిదీరది, అడక తింటే మన కలిదీరది అని గుద్దు గుంజుకుందాం అనడు. అడక తింటే మన కలిదీరది, అరే గుద్ది గుంజుకుందాము రో. ఆ హారటప్పటికి వంట చేస్తున్న తల్లి గాని, బిడ్డకు పాలిస్తున్న తల్లి గాని ఒకసారి ఆ బిడ్డను ఆపేసి అలా చూస్తుంది, అన్నేమో చెప్పబోతున్నాడు. ఇలా పాటతోటి ఒక భూకంపం పుట్టించినటువంటి వ్యక్తి, భూమి మీద పుట్టిన మొట్టమొదటి వ్యక్తి కూడా గద్దరన్న. ఇలాంటి మహానుభావుల్ని తలుచుకుంటూ ఒకే మాట, చివరి మాట చెప్తా. ఎప్పుడు చెప్పేదే, అనేకమైన గద్దరన్న సభల్లో పాల్గొన్నాం అన్న పోయిన తర్వాత. ఒకటే, గద్దరన్న చచ్చిపోయాడు కాదు, వచ్చిపోయాడు. గద్దరన్న వచ్చిపోయాడు. కొంతమంది, చాలా మంది చచ్చిపోతారు, కానీ 1000 ఏళ్లకోసారో 100 ఏళ్లకోసారో మాత్రమే ఒకళ్ళు వచ్చిపోతారు. గద్దరన్న వచ్చిపోయాడు, మనకు చాలా ఇచ్చిపోయాడు. నాలాంటి వాళ్లకు ఎన్నో ఇచ్చిపోయాడు, మనలాంటి అందరికీ ఎన్నో ఇచ్చిపోయాడు.